ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ 31/8/2025 నుండి 6/9/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. గ్రహాల యొక్క పొజిషన్ ఎలా ఉంది అంటే మిథున రాశిలో గురుడు ఉన్నాడు. అదేవిధంగా రవి, బుధుడు, కేతువు సింహరాశిలో ఉన్నారు. కుజుడేమో కన్యా రాశిలో, మరి కుంభ రాశిలో రాహువు, మీన రాశిలో శని, చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మనం చూసినట్లయితే చంద్రుడు సప్తమాష్టమ నవమ స్థానాల్లో సంచారం, మరి రవి యొక్క ప్రభావం కూడా, రవి చతుర్థ స్థాన సంచారం, బుధుడు చతుర్థంలో ఉన్నాడు, తృతీయంలో శుక్రుడు ఉన్నాడు. మరి ఇటువంటి గ్రహాల యొక్క ప్రభావం వల్ల మనకి ఏమవుతుంది అంటే, మరి ద్వితీయ స్థానంలో తప్పనిసరిగా గురుడు ఉండడం ద్వారా ఈ రాశి వారికి సంపూర్ణమైన గురు బలం ఉన్నది. వార ప్రారంభంలో అంతటా విజయాన్ని సాధించగలుగుతారు. వారం మధ్యలో ఆరోగ్య సూత్రాల్ని పాటించాలి. వారాంతం కార్యజయం, ఆర్థిక లాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలత లభిస్తుంది. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. రాజకీయపరమైనటువంటి లబ్ధి ఉంటుంది. ముఖ్యులు మిమ్మల్ని ఆహ్వానిస్తారు. ఊళ్ళో వాళ్ళు మరి సహచరులు ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తూ మీరు రావాలని మిమ్మల్ని ఈ యొక్క ఆహ్వానాలు వాళ్ళకు ఉంటాయి. చేత మీరు తప్పనిసరిగా అక్కడికి వెళ్ళవలసి వస్తుంది. ఇలా అనుకోనటువంటి విధంగా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు ఊహించరు, అనుకోరు, అనుకోకుండా సంభవిస్తూ ఉంటాయి. అటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం, ఆర్థికపరమైన సర్దుబాట్లు కూడా అదే విధంగా ఉండడం, బంధుమిత్రుల్లో కాస్త గౌరవం పెరగడం, ఇదివరకు ఉన్నటువంటి శత్రువులు ఇప్పుడు మిత్రులుగా మారడం, కొన్ని విధాలైనటువంటి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉంటాయి. అందుచేత మనం మనల్ని పొగిడారు కదా, లేదా మనల్ని ఈ విధంగా ఉన్నారు కదా అని చెప్పి మనం వేగంగా వెళ్ళకూడదు. మనం నిదానంగా ఆలోచనలతో ముందుకు సాగవలసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మీకు మంచి ఆలోచనలు వస్తాయి, మంచి సహాయ సహకారాలు అందించే వాళ్ళు వస్తారు, మంచి మిత్రులు దొరుకుతారు. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అందుచేత తప్పనిసరిగా మీరు సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో విష్ణువు యొక్క ఆరాధన చేయండి. వెంకటేశ్వర స్వామి వారిని మీరు పూజించండి. తద్వారా మీరు విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు.